హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇదైతే కంప్లీట్ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో నేను వ్లాగ్స్ ఎడిట్ చేసి చాలా 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 గ్యాప్ వచ్చేస్తుంది కదా. సో పెద్ద వ్లాగ్స్ అనేవి షూట్ చేయడం చాలా తక్కువ అయిపోతుంది. ఎప్పుడు షార్ట్సే షూట్ చేస్తున్నా. బట్ ఇప్పుడైతే కొంచెం పెద్ద వ్లాగ్ అయితే షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో కంప్లీట్ డే అనేది చూపిస్తున్నా. నా ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. చాలా హ్యాపీగా ఉన్నాను. నిజానికి చాలా చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు మా అత్తగారి ఫ్యామిలీ అయితే. అండ్ ఆ రోజు మా పెళ్ళయి 2 మంత్స్ అయిందనమాట. సో నేను కంప్లీట్గా ఆ డే అంతా కూడా చూపించబోతున్నా. సో మీరు కూడా మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. సో మార్నింగ్ అయితే టిఫిన్లోకి మైసూర్ బజ్జీ చేసా. చాలా చాలా బాగా వచ్చినాయి. అసలు నేను మా అత్తగారి ఇంట్లో ఏం వండినా చాలా చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఇంకా పెళ్ళయ్యాక నేను వంటల్లో ఒక ప్రో అయిపోతున్నా అని చెప్పాలి. ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంత మంచిగా ఎంత కొత్తవి ట్రై చేసినా కూడా నాకు అంత మంచిగా కుదిరేవి కాదు. అండ్ ఇప్పుడు అత్తగారి ఇంట్లో ఎన్ని వంటలు కొత్త కొత్తగా ట్రై చేసినా కూడా చాలా చాలా బాగా కుదిరేస్తున్నాయి అనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తున్నాయి. సో మీకు మైసూర్ బజ్జీ రెసిపీ కావాలన్నా, ఇంకా ఏ రెసిపీస్ కానీ, వంట రెసిపీస్ కానీ, లేదంటే ఇంకా కంప్లీట్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను రొయ్యలు బెండకాయ కూర చేశాను అనమాట. మా ఊరు సైడ్ అంటే ఇది చాలా ఫేమస్. మా అత్తగారు వాళ్ళకి బెండకాయ వేస్తే తెలియదంట అసలు. అండ్ నాకైతే చాలా చాలా ఇష్టం. మేమైతే మా ఇంట్లో ఇలానే వండుకుంటాము. సో అలానే వండా అనమాట. చాలా బాగా కుదిరింది. నిజంగా చాలా చాలా బాగుందనమాట. సో ఈ రెసిపీ కావాలన్నా కూడా కమెంట్ చేసి చెప్పండి. నేను ఖచ్చితంగా షేర్ చేస్తా. అండ్ కర్రీ అయితే సూపర్గా వచ్చింది గాయస్. అండ్ మా నాన్నమ్మకి పెట్టా అనమాట. చాలా చాలా బాగా వచ్చిందని చెప్పింది. మా నాన్నమ్మ అయితే మంచిగా కామెడీ చేస్తుంది. మా నాన్నమ్మతో వీడియోస్ కావాలి అనుకున్నా కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ నైట్ అయితే ఇంకా ఈవినింగ్ మా బావకి సర్ప్రైజ్ చేద్దామని అయితే అనుకున్నా. ఆ సర్ప్రైజ్ అసలు ఎలా జరుగుతుంది అని అయితే నేను అసలు జీరో, అసలు నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. అండ్ బట్ నాకైతే సర్ప్రైజులు తీసుకోవడం కన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం చాలా చాలా ఎక్కువ ఇష్టం అనమాట. ఇదివరకు వీడియోస్లో కూడా నేను చెప్పా ఉంటా. అండ్ నేనైతే నా ఓన్గా కొంచెం నాకున్న నాలెడ్జ్తో కేక్ అయితే ప్రిపేర్ చేశా. రస్మలై కేక్ ఫస్ట్ టైం మా చెల్లి బర్త్డేకి చేసా. అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడైతే మా 2nd మంత్ యానివర్సరీ అని చెప్పేసి చేశా అనమాట. మా బావకి సర్ప్రైజ్ ఇద్దామంటే అసలు తను రావట్లేదనమాట. నేనైతే అక్కడే కూర్చొని ఉన్నా. అండ్ మా బావ రియాక్షన్ చూడండి గాయస్. చాలా చాలా అసలు ఇలాంటి వీడియోస్ మనకి చేసే అలవాటు లేదు. సో ఇలాంటి వీడియోస్ కావాలి అనుకున్నా కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా శారీ, నా లుక్ అంతా కూడా ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నాకైతే బ్లాక్ అంటే చాలా పిచ్చగా ఇష్టం అనమాట. చాలా చాలా బాగా నచ్చి కొనుక్కున్న ఆ శారీ. అండ్ చాలా అయితే బాగుంది. అండ్ మా బావ కేక్ కట్ చేయడంలో కూడా ఒక వెరైటీ స్టైల్ ఉంటుందన్నమాట. సో హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు, అలాంటి కామెడీయే చేస్తారు. అండ్ మా బావతో వీడియోస్ కావాలి అనుకున్నా కూడా కమెంట్ చేసేయండి. మీకు ఎలాంటి కంటెంట్ అయినా నేను క్రియేట్ చేయగలను అనమాట. సో ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అనేది కూడా నాకు ప్రతి ఒక్కటి కమెంట్ చేయండి. నా ఛానల్ ఎలా రీచ్ వస్తుంది అనేసి అయితే నేను అనుకుంటున్నా. బట్ హార్డ్ వర్క్ అనేది ఉన్నప్పుడు ఎలా అయినా రీచ్ వస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో ఖచ్చితంగా నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి నా ఛానల్ ఎలా అయినా రీచ్ అయ్యేటట్టుగా చేస్తా. అండ్ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ప్రతి ఒక్కరికి రిఫర్ చేయండి. మీరు ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోలో నేను ఇదే చెప్తా ఉంటా. అండ్ మా ఫ్యామిలీ అయితే చాలా చిన్న ఫ్యామిలీ అనమాట. చాలా చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ మేమైతే అలా వెళ్ళిపోతుంది. మా ఫ్యామిలీలో సినారియా అంతా అలా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ బాగా చూసుకుంటారు కూడా. పెళ్ళి అయిన తర్వాత కూడా నేను కొంచెం హ్యాపీగానే ఉన్నానని చెప్పాలి. అండ్ ఈవిడైతే మా అత్తగారు. సో నన్ను చాలా బాగానే చూసుకుంటారు. అండ్ ఇది మా చిన్న ఫ్యామిలీ. అండ్ మా ఫ్యామిలీలో ఒక పర్సన్ మిస్ అయ్యారనమాట. ఆ పర్సన్ ఎవరో కాదు, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్. మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ని కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తా. సో తను వేరే చోట వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ లేరనమాట. సో మేమైతే అలా మేము నలుగురమే ఉంటాము. ఏం చేసుకున్నా, తిట్టుకున్నా, గొడవాడుకున్నా, తిన్నా ప్రతిదీ మేము నలుగురమే చేస్తామన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంటాము. సో మా ఫ్యామిలీతో వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మంచి మంచి స్టఫ్ని అయితే నేను ఇంక్లూడ్ చేసి మరి
వీడియోస్ చేస్తా. అండ్ ప్రెజెంట్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ఆషాఢం కాబట్టి. సో ఆషాఢంలో ఎడిట్ చేస్తున్నా 10th జరిగిన వ్లాగ్. ఇప్పుడు మళ్ళీ 1 మంత్ అవుతుందనుకుంటా దగ్గరగా. బట్ అయినా సరే సో ఇదనమాట నా టోటల్ వ్లాగ్. సో నా ఫ్యామిలీ నచ్చినా, నా వీడియో నచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.